దేశవ్యాప్తంగా వంట గ్యాస్ కొరత గుబులు రేపుతోంది. గ్యాస్ కొరత కారణంగా హోటల్ పరిశ్రమపై తీవ్రంగా ఎఫెక్ట్ పడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో హోటల్ యాజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గృహ వినియోగదారులకు కష్టాలు తప్పట్లేదు. ఇప్పటికే డొమెస్టిక్ మీద 60 రూపాయలు, కమర్షియల్ మీద 115 రూపాయలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్యాస్ కొరతపై వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మాత్రం గ్యాస్ కొరత లేదని చెప్తున్నారు. గ్యాస్ కొరత లేదని, నిల్వలు ఉన్నాయని చెప్తున్న ఏజెన్సీ నిర్వాహకులతో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. పశ్చిమాసియాలో యుద్ధ ఎఫెక్ట్ నేపథ్యంలో కూడా ఇప్పటికే భారత్కు గ్యాస్ కష్టాలను తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇప్పటికే డొమెస్టిక్ మీద 60 రూపాయలు, కమర్షియల్ మీద 115 రూపాయలు పెంచినటువంటి నేపథ్యంలో కూడా ఇప్పటికే సిలిండర్ల కొరత అనేది ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా సిలిండర్ల కొరతపై ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా మనం చూస్తూ ఉన్నాం, ఏదైతే ఏజెన్సీలకు సంబంధించి కూడా ఇప్పటికే స్టాక్ ఉందనేసి ప్రధానంగా ఏజెన్సీలు చెప్తా ఉన్నాయి. ఇప్పటికే నల్గొండ జిల్లాకు సంబంధించి అయితే ఒక పక్క కమర్షియల్ సిలిండర్ మొత్తంగా నిలిపేయాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే ఇక్కడ ఏజెన్సీలు చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ప్రధానంగా హోటళ్లపై ఈ ప్రభావం అయితే ఎక్కువ చూపుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా ప్రధాన నగరాలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద రెస్టారెంట్స్ కావచ్చు, కమర్షియల్ కావచ్చు, కమర్షియల్ సిలిండర్ల కొరత నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున హోటల్స్కు సంబంధించి కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో మొత్తంగా ఇప్పుడు ప్రజలకు కట్టెల పొయ్యే శరణ్యం అనే పరిస్థితి కూడా ప్రజల్లో ఆందోళన కలుగుతూ ఉంది. సో ప్రస్తుతం మనం నల్గొండ జిల్లాలోని నెకరికల్కు సంబంధించినటువంటి ఏజెన్సీ వద్ద ఉన్నాము. మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే గోదాంలో స్టాక్ అయితే ఉందని కూడా నిర్వాహకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం మొత్తంగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పటికే స్టాకుకు సంబంధించి కూడా ఇప్పటికే ఉందని చెప్తున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలు ఎలాంటి ఆందోళన చెబుతూ ఉన్నారు, ఫ్యూచర్లో కట్టెలపోయే శరణ్యం అని ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఏజెన్సీ నిర్వాహకులు ఏం చెప్తారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సో ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో కట్టెలపోయే ప్రధానంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కట్టెలపోయి మీదనే ఉండాలా అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు దీనికి సంబంధించి? కట్టెలపోయి అటువంటిది ఏమీ అవసరం లేదండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు గవర్నమెంట్కి సంబంధించింది అయితే మనకు సిలిండర్లు ఫుల్ఫిల్గా సఫిషియెంట్గా వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే ఈ బుకింగ్ వల్ల కస్టమర్ ప్యానిక్ బుకింగ్ కూడా వల్ల బుకింగ్ పెరిగిపోతుంది. ఇప్పుడు మాకు వచ్చే లోడ్స్ అయితే మాకు సఫిషియెంట్గా వస్తున్నాయి. మాకు ప్లాంట్ నుంచి పైనుంచి అయితే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మేము ఇప్పుడు ప్యానిక్ బుకింగ్ ఇంత ముందుకు ఈ సిస్టమ్ లేనప్పుడు ఈ రోజు బుక్ చేసి తెల్లారి ఈ రోజు కూడా ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు కాకపోతే ప్యానిక్ బుకింగ్ వల్ల బుకింగ్ ఎక్కువ పడుతుంది కాబట్టి మాకేంటంటే ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని మీకు కస్టమర్స్కి ఇబ్బంది కాకుండా డెలివరీ చేస్తున్నాము. ఇప్పుడు ప్రజెంట్ అయితే 15వ తారీఖు 16వ తారీఖు బుకింగ్ చేసుకున్న వాళ్ళకి ఈ రోజు డెలివరీ చేస్తున్నాము. రేపు మాకు 2 ఉంటాయండి వర్షన్స్, లోకల్ కస్టమర్స్, నాన్ లోకల్ కస్టమర్స్. 15, 16 సప్లై చేస్తున్నాం ఈ రోజు అయితే వాళ్ళు బుక్ చేసుకున్న వాళ్ళకు మేము అందిస్తున్నాం. రేపు 17, 18 అందిస్తాము. స్టాక్ అయితే ప్రాబ్లం లేదు, ఉన్నది. సో మొత్తంగా కమర్షియల్ సిలిండర్ మీద ఎంత పెంపు జరిగింది, డొమెస్టిక్ మీద ఎంత జరిగింది? డొమెస్టిక్ మీద ఇంతకుముందు 6వ తారీఖు నుండి ఇంతకుముందుకు 924 రూపాయలు ఉండండి. ఇప్పుడు 984 రూపాయలు అయింది. 60 రూపీస్ పెరిగింది పెంచేది గవర్నమెంట్. కమర్షియల్ మీద 100 నుంచి 110 రూపాయల దాకా పెరిగింది. సో బుక్ చేసుకునే విధానం ఏంది? ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే బుక్ చేసుకున్న తర్వాత కూడా 3-4 రోజులు టైం పడుతుందని చెప్తా ఉన్నారు. వీళ్ళకి ఎలా డెలివరీ చేస్తా ఉన్నారు? ఎలా డెలివరీ అంటే ఇప్పుడు ఇంత ముందుకు డెలివరీ లేదు సార్. యాక్చువల్గా ఈ రోజు బుక్ చేస్తే నెక్స్ట్ డే ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు ప్యానిక్ బుకింగ్ వల్ల ఈ రోజు బుక్ చేస్తే యాక్చువల్గా సర్వర్ ఇష్యూ ప్రాబ్లం ఉంది. అది సర్వర్ ఇష్యూ ప్రాబ్లం వల్ల బుకింగ్ కూడా కొంచెం వెంటనే కావట్లేదు. ఒక 24 అవర్స్ అలా పడుతుంది. అయినా కూడా బుకింగ్లో పడుతుంది. యావరేజ్ డే బై డే ఇస్తున్నాము. ఇప్పుడు బుక్ చేసుకున్న వాళ్ళకి మాకు ఇంత స్టాక్ వస్తుంది, మాకు ఎక్కువ ప్యానిక్ బుకింగ్ ఉంది కాబట్టి మేము ఎంత డెలివరీ చేస్తే కస్టమర్కు సఫిషియెంట్గా అందియగలుగుతాం అనే ప్రపోజల్లో ఇప్పుడు 15వ తారీఖు 16వ తారీఖు ఈ రోజు పంపిస్తున్నాం బుక్ చేసుకున్న వాళ్ళ కస్టమర్స్కి. హోటల్స్కు సంబంధించినటువంటి కమర్షియల్ సిలిండర్ల పైన పెంపుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కొన్ని రెస్టారెంట్లకు సంబంధించి కూడా ఉన్నటువంటి వాటి పరిస్థితి ఎంత ఉంది, వాటికి ఎలా పంపిస్తూ ఉన్నారు? మాకున్న పరిస్థితి ఏంటంటే అండి, మాకు సెంట్రల్ పైనుంచి ఆర్డర్స్ ఏంటంటే కమర్షియల్ స్టాప్ చేయమని చెప్పేశారు. పైనుంచి కూడా ప్లాంట్ నుంచి కూడా మాకు కమర్షియల్ సప్లై రావట్లేదు. ఓన్లీ మేజర్గా మీకు హోటల్స్కి అన్నికి ఆపేశామండి ఏది కనెక్షన్స్. ఎందుకంటే ఈ ఫస్ట్ గృహ అవసరాలకు సంబంధించిన సిలిండర్స్ ప్రాబ్లం రావద్దని చెప్పేసి ఆలోచనతోటి ఇస్తున్నాము. కమర్షియల్ ఇవ్వట్లేము, మాకు ప్లాంట్ నుంచి కూడా రావట్లేదు. అదండి.
మొత్తంగా ఫైనల్ గా మీరు ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇంకోటి ఏంటంటే ఈ కమర్షియల్ ఏదైతే మాకు ఉన్న స్టాక్ కానీ మాకు గవర్నమెంట్ మాకు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి కూడా చెప్తున్నారు, ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో, హాస్టల్స్ ఉన్నాయో, మైనారిటీ స్కూల్స్ కానీ, ఎస్ఎల్బిసి స్కూల్స్ కానీ, గురుకులాలు కానీ, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లంలు ఏంటంటే పిల్లలకు వంట చేసుకోవడానికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎగ్జామ్స్ టైం ఉంది కదా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా, మీకు ప్రాబ్లం లేకుండా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసి సప్లై చేసుకోమని చెప్తున్నాను. రైట్, మొత్తంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో గ్యాస్ కొరత పైన కూడా వెరీ స్పష్టమైనటువంటి క్లారిటీ వస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే యుద్ధ నేపథ్యంలో కూడా ప్రజలు ఆందోళన చెందినటువంటి నేపథ్యంలో కూడా గ్యాస్ కొరత అనేది కూడా లేదు. దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రక్రియ ఏదైతే ఉందో బుక్ చేసుకున్నటువంటి నేపథ్యంలో కూడా ప్రజలకు అందుబాటులోనే సిలిండర్స్ ఉంటున్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే కమర్షియల్ సిలిండర్లు పూర్తిగా కూడా నిలిపివేసినట్టు కూడా ప్రభుత్వం చెప్పినటువంటి విధానాల ప్రకారం ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయంటూ కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తా ఉన్నారు. మొత్తంగా కూడా కట్టెల పొయ్యి శరణ్యమని ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ముందస్తుగా సిలిండర్లు బుక్ చేసుకున్నటువంటి వారికి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. త్వరలో దీనికి సంబంధించి కూడా కొరత ఉండబోదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది నల్గొండ నుంచి ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేందర్తో సైదులు, స్వతంత్ర టీవీ, నల్గొండ.